రైట్ మొత్తానికి కేబీఆర్ పార్క్ చుట్టుప్రక్కలంతా కూడా వన్ వే చేయడంతో వాహనదారులు మొదటి రోజు ఉదయం పూట కాస్త ఇబ్బంది పడినప్పటికీ మా ప్రతినిధి రాముడు చెప్పినట్లుగా ఇప్పుడు కాస్త వాహనదారులు కూడా అలవాటు పడ్డారు. అండ్ పోలీసులు కూడా సైన్ బోర్డ్స్ని కొంచెం పెద్దగా చేయడంతో వాహనదారులందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా కనపడేటట్లుగా సైన్ బోర్డులన్నీ కూడా పెద్దగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహనదారులందరూ ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని సాఫీగా వన్ వేలో కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. మరింత సమాచారం అక్కడ నెలకొన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి గురించి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్. రైట్, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు చేసిన నేపథ్యంలో పార్క్ చుట్టూ కూడా ఈ 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. మొదటి రోజు ఉదయం పూట కాస్త వాహనదారులు ఇబ్బందులు పడినప్పుడు ఇప్పుడు ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది, కొంత వేగంగా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ నెంబర్ 45 వద్ద చూసుకోవచ్చు. ఇక్కడ నేరుగా వాహనాలకు సంబంధించి కొద్దిన ఉదయం కొన్ని చోట్ల అక్కడక్కడ అవాంతరాలు ఏర్పడ్డా కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో కొంత సంబంధించి రెక్టిఫై చేసే ప్రయత్నం చేశారు. సిపి సజ్జనా సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఉదయంతో పోల్చుకుంటే ట్రాఫిక్ ఫ్లో కొంత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? మార్నింగ్ చూస్తే ఇప్పుడు బాగానే ఉంది, ఎందుకంటే పబ్లిక్ కూడా అలవాటు అయిపోతారు. బట్ ఇంకా స్టిల్ చాలామంది తెలుసుకోవాలి ఉంది. లేన్ 1 లేన్ 2కి కొంచెము ఇబ్బంది అవుతుంది. అంటే కొన్ని చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్స్ ఇక్కడ గుర్తించారు కదా, వాటిని రెక్టిఫై చేశారా ఏంటి? అంటే పబ్లిక్ అలవాటు కావాల్సి ఉంది ఆ లేన్ 1 లేన్ 2కు, ఎందుకంటే వాళ్ళు దే షుడ్ రీడ్ ది సైనేజెస్. చాలా ముందు నుంచే నేను సైనేజెస్ ఇవ్వడం జరిగింది. అది చూడక వచ్చి వాళ్ళు సడన్లీ లేన్ 1 పోయి లేన్ 2లో వస్తున్నారు, లేన్ 2 వచ్చే వాళ్ళు లేన్ 1లో వస్తున్నారు. మేజర్ ఈ వన్ వేలో ఎలాంటి సమస్యలను గుర్తించారు, వాటిని ఎట్లా అధిగమించబోతున్నారు? కొంచెము ఈ అక్కడక్కడ ఈ టెక్నికల్ కొంచెం అన్అథరైజ్డ్ పార్కింగ్స్, అట్లానే లేన్ చేంజెస్లో కొంత ఇబ్బంది కావడంతో ఈ ఇబ్బంది అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ పబ్లిక్ కూడా అలవాటు అయిపోతారు. ఐ థింక్ ఈజీగా సాఫ్గా జరిగిపోతుంది. వారం 10 రోజుల నుంచి మీరు కేబీఆర్ పార్క్ చుట్టూకు సంబంధించిన వన్ వే మీద చాలా అవేర్నెస్ చేశారు, కానీ చాలామంది వాహనదారులకు సంబంధించి ఇంకా అవేర్నెస్ రాలేదు. రోడ్ల మీదకి వచ్చి కొంత ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. అలాంటి వాహనదారులకి కావచ్చు, ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రావెల్ చేసే వారికి ఏం చెప్తారు? సో వాహనదారులు మా అడ్వైజరీస్ ముఖ్యంగా మా మాధ్యమం ద్వారా ఇచ్చే మన ప్రతి ఒక్క అడ్వైజర్ని చూసుకోవాలి. మనం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా మనం ఇస్తున్నాం. దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా ఫాలో చేయాలని చెప్పి వాహనదారులకి, ప్రయాణికులకి అందరు కూడా నేను కోరుతున్నాను. నేరుగా సిపి సజ్జనారు అక్కడ వన్ వే పాయింట్ రోడ్ నెంబర్ 45కి వచ్చారు. కొంత ప్రజలకు కావచ్చు, ఇటు సైడ్ నుంచి వాళ్ళే వాహనదారులకు సంబంధించి కూడా కొంత వానికి అడ్వైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి వారం 10 రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు, కానీ కొంతమంది పూర్తి స్థాయిలో ఈ వన్ వేకి సంబంధించిన పాయింట్లోకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఎటువైపు నుంచి ఎటు వేళ గందరగోళం కావడంతో కూడా ఉదయం వేళల్లో కొంత ట్రాఫిక్ సమయంలో నగరవాసులు ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే ట్రాఫిక్ వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ప్రస్తుతానికైతే చాలా విషయాలను షార్ట్అవుట్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు వస్తున్న ఈ వన్ వేకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా షార్ట్అవుట్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. నేను చూసుకోవచ్చు, ప్రస్తుతానికైతే మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి కూడా ఇటువైపు వెళ్ళే వాహనాలని ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీహిల్స్కు వెళ్లేందుకు చాలా మార్గం సుగం చేశారు. ఉదయం అంతా కూడా ఇక్కడ ఉన్న బారికేడ్లను క్లోజ్ చేసిన పరిస్థితి ఓపెన్ చేశారు, కానీ ఇప్పుడు కొంత ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా వారు రోడ్డు మీద నిల్చోకుండా ఫ్లోలో వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, వాళ్ళు జర్నలిస్ట్ కాలేజీ నుంచి వచ్చేవారు నేరుగా కేబుల్ బ్రిడ్జ్ వెళ్లే వారికి ఆ మార్గం ఏర్పాటు చేశారు. ఇక ఎవరైనా జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చేవారు ఉంటారో వారికి సంబంధించి కూడా నేరుగా కింద బ్రిడ్జ్ కింద యూటర్న్ చేసుకొని అవలీలుగా వచ్చేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం 6 గంటలకి ప్రారంభమైన ఈ వన్ వే సంబంధించి కూడా కొంత 9, 10, 11 ప్రాంతంలో, తర్వాత 1 గంట ప్రాంతంలో కొంత చాలా చోట్ల కూడా కొంత వాహనదారులు అక్కడక్కడ ఇబ్బందులు పడ్డా కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ఇటు పోలీస్ చేస్తున్న సూచనలు కావచ్చు, డబల్ లైన్కి సంబంధించి సింగిల్ లైన్కి ఎట్లా లైన్ చేంజింగ్ అవ్వాలని కూడా కొన్ని అంశాలను ఇప్పుడే రెక్టిఫై చేశారు. ముఖ్యంగా ఈ 5 కిలోమీటర్ల వన్ వేకి సంబంధించి కూడా ముఖ్యంగా బసవతారకం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళే రూట్లో, అదేవిధంగా అటు ఒమేగా ఆసుపత్రితో పాటు ఫిలిం నగర్ చౌరస్తాతో పాటు ఇటు ప్రస్తుతం నేనున్న జూబ్లీ రోడ్ నెంబర్ 45 కూడా కొన్ని షార్ట్అవుట్ గుర్తు చేశారు. లైన్ చేంజింగ్ పాయింట్కి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయాలని కూడా కొంత వారు నిర్ణయించారు. కాబట్టి కొంత అలవాటు పడేందుకు ఈరోజు కొంత ఇబ్బందులు పడ్డా కానీ రేపటి నుంచి క్రమ పద్ధతిలో వన్ వేలో కూడా వచ్చేవారు, వారి మార్గాలకు ఎగ్జిట్ అయ్యేవారు కూడా
ఖచ్చితంగా వారు పాటిస్తారు కాబట్టి ఈరోజు కొన్ని షార్ట్ అవుట్ చేశాము. వాటిని కూడా రేపు మార్నింగ్ కల్లా రెక్టిఫై చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ 5 కిలోమీటర్ల వన్ వేలు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తామంటూ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కిరణ్, అయితే మీరున్నటువంటి ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఆ సెంటర్లోనే రోడ్ నెంబర్ 5 దగ్గర అటు రోడ్ నెంబర్ 45 దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు అండ్ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చేటువంటి వాళ్ళు లైన్ 1 లైన్ 2 దగ్గర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సైన్ బోర్డులు కానీ లేదంటే రూట్ డైవర్షన్స్ కానీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా రేపు ఉదయానికి? ఖచ్చితంగా నిలబడ్డ ఈ పాయింట్ వద్ద కూడా ఇది రోడ్ లైన్కి సంబంధించిన చేంజింగ్ పాయింట్, కానీ ఇక్కడ కొంత అవాంతరాలు ఏర్పడుతుంది. ఒక లైన్ నుంచి ఒక లైన్కి చేంజ్ అవ్వాలంటే కూడా వాహనదారులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా 4 వీలర్స్ వాహనాలు కూడా కొంత స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్గాన్ని మొత్తంగా క్లోజ్ చేసి కేవలం ఈ లైన్ 2కి నుంచి లైన్ 1కి చేంజ్ అయ్యే వారికి సంబంధించి కూడా ముందు ఇటు చంద్రబాబు నివాసం వద్ద కూడా ఎగ్జిట్ పాయింట్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే మరొక రెండో ఎగ్జిట్ లైన్ చేంజింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమైన కొన్ని అంశాలను కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే రోడ్ నెంబర్ 45లో గతంలో నేనున్న మార్గంలో కూడా మొత్తంగా బారికేట్లు ఏర్పాటు చేశారు. కేవలం అటు నుంచి వచ్చే వాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ కొంత దీంట్లో వన్ వేలో భాగంగా ఇక్కడ ఉన్న మార్గాన్ని కూడా తొలగించి దీనికి కొంత చేసే ప్రయత్నం చేశారు. కానీ ఫ్లోలో వచ్చే వాహనదారులంతా కూడా ఇక్కడ నుంచి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మార్గం గుండా లైన్ చేంజ్ అవ్వకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ బారికేట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మార్గం నుంచి వచ్చేవారు లైన్ 2కి చేంజ్ అవ్వాలంటే కూడా ముందు ఒక మార్గాన్ని ఏర్పాటు 100 మీటర్ల దూరంలో కూడా మరొక చేంజింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ మార్గాల గుండా వారు అవలీలగా రోడ్ నెంబర్ 45 ఆ రూట్ ఫస్ట్ లైన్ 1కి లైన్ 2కి ఒకవేళ ఇటు నుంచి వెళ్తేనే నేరుగా వీళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇటు సైడ్ వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఈ యొక్క పాయింట్ని కొంత వాళ్ళు షార్ట్ అవుట్ చేశారు. దీన్ని క్లోజ్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా వాహనదారులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంత ఇబ్బందులు పడకుండా, ఎందుకంటే చాలా వేగంగా వచ్చినప్పుడు లైన్ చేంజింగ్ పాయింట్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి కొన్ని షార్ట్ అవుట్ చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో రేపు అంటే ఈరోజు రాత్రికే కొన్ని షార్ట్ అవుట్ చేసి ఎక్కడెక్కడ లైనింగ్ చేంజింగ్ పాయింట్స్ ఉంటే వాటిని షార్ట్ అవుట్ చేసి మిగతాన్ని క్లోజ్ చేసేందుకు కూడా ప్రస్తుతానికైతే అధికారులు షార్ట్ అవుట్ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మినిట్ టు మినిట్ డ్రోన్ ద్వారా, ఎందుకంటే ఇప్పటికీ హెచ్సిటీ పనిలో భాగంగా ఈ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ మొత్తం కూడా తొలగించారు. కాబట్టి ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు 2 డ్రోన్లతో కూడా 24 గంటల పాటు ప్రతి గంటకి ఎక్కడ ట్రాఫిక్ ఫ్లో ఉంది, ట్రాఫిక్ ఫ్లో ఎక్కడైనా జామ్ అవుతుందా ఏంటి అని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు రాత్రికి రేపు మార్నింగ్ కూడా చిన్న సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, ముఖ్యంగా లైన్ చేంజింగ్ పాయింట్స్ ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రాంతాలను కూడా గుర్తించారు. ఎందుకంటే ఉదయం వెంకటగిరి ప్రాంతంలో కూడా అటు నుంచి వారు జూబ్లీ చెక్ పోస్ట్కు వచ్చే ప్రయత్నం చేసి అటు నుంచి మాదాపూర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి వెంకటగిరి గేట్ సిగ్నల్ వద్ద నుంచి కూడా వారు రైట్ సైడ్ నుంచి డైమండ్ హౌస్ మీదుగా ఆ విధంగా మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ అక్కడ సైన్ బోర్డు ఏర్పాటు చేసిన కానీ వాహనదారులు లెఫ్ట్కి తీసుకొని జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చి అక్కడ చాలాసేపు వెయిట్ చేయడంతో కూడా సుమారుగా అటు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి అటు జూబ్లీ హిల్స్ వెంకటగిరి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. కాబట్టి రెక్టిఫై చేశారు. అక్కడ క్లియర్గా వాహనదారులకు వచ్చే వరకు చాలా స్పష్టంగా ఇటు ఎన్టీఆర్ బసవతారకం వెళ్ళే మార్గం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళే రైట్ సైడ్ నుంచి డైమండ్ హౌస్ మీదుగా వెళ్ళాలంటూ కూడా కొన్ని సైన్ బోర్డులు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. కాబట్టి వాటిని అన్నిటి రెక్టిఫై చేసి ఇంకా చిన్న లోటుపాటు ఉంటే కూడా రెక్టిఫై చేసి రేపు పొద్దున వన్ వేలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.